శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి మే 25 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితం రేపటి చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురబడుతున్న శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, విదేశీయానము, అత్తాకోళ్ళ మధ్య మనస్పర్ధలు, మీ మీద ఏమైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి మునిరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959884856. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇంక ఇప్పుడు వివరాల్లోకి వస్తే తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బుకు అనేది ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. వీరికి ఏమన్నా ఆర్థిక పరంగా ఏమైనా సమస్యలు వచ్చినా కూడా వీరికి ఏదో రకంగా అనేది మనీ అనేది అరేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అంతటి జాతకులని వీళ్ళు చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఈరోజు తులారాశిలో జన్మించిన వారికి మరి జ్యోతిష్ శాస్త్రమైన గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది. వీళ్ళకి నక్షత్రాల అమరిక కారణంగా ఈరోజు ప్రతి భావన తీవ్రమవుతుంది. వీరు గతంలో కంటే ప్రేమ మరియు దేశము రెండింటిని మరింత లోతుగా అయితే అనుభూతి చెందుతారు. ఇప్పుడు మీ స్నేహితులతో సన్నిహితంగా ఉండడానికి మిమ్మల్ని ఏది నిరోధిస్తుందో మీకు చూపించే అవకాశాలు కూడా వస్తాయి. అయితే మీరు మీ ఈ భావాలపై చర్య తీసుకునే ముందు వేచి ఉండి మిమ్మల్ని మీరు కట్టుబడి చేసుకునే ముందు అవి భరిస్తాయో లేదో చూడటం అయితే వివేకము. ఈరోజు మీకు ఆరోగ్య విషయాలు ఇప్పుడు మీకు చాలా ఆందోళన అయితే కలిగిస్తాయి. మీకు ఏది ఉత్తమ ఫిట్నెస్ దినచర్య అని నిర్ణయించుకోవడంలో మీ అంతర్దృష్టి మిమ్మల్ని మార్గనిర్దేశం చేయనివ్వండి. మీకు ఉత్తమమైన వంటకాలను అందించే వివిధ సందర్భాలు మీకు ఎదురు కావచ్చు. కానీ మీరు మీ ఆహారం విషయంలో జాగ్రత్తగా అయితే ఉండాలి. లేకుంటే అది మీ జీర్ణ వ్యవస్థపై దాడి చేయడానికి అనేక రకాల వ్యాధులకు ఆహ్వానం అయితే పలుకుతుంది. ఈరోజు మీ ప్రేమ సంబంధాలు మీ భాగస్వామి గురించి కొత్తగా ఏదో నేర్చుకోబోతున్నారు మరియు ఈ కొత్త సమాచారం మీకు చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది ఒక ఆనందకరమైన ఆశ్చర్యం. నిజానికి ఈ కొత్త సమాచారము మీ సంబంధం చుట్టూ ఉన్న అనేక సమస్యలను మరియు గందరగోళ సమస్యలను పరిష్కరిస్తుంది. మీ భాగస్వామితో గొప్ప సమయాన్ని గడపడానికి ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మీకు వృత్తిపరంగా డబ్బు పరంగా ఈరోజు మీకు అదృష్టకరమైన రోజు. మీరు గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీకు డబ్బు ఈరోజు ఇస్తారు. చిట్ ఫండ్ లేదా మరేదైనా జోదం వంటి ఆర్థిక పథకాల్లో కూడా మీ అదృష్టం ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు ఈరోజు తమ కెరీర్ సరైన మార్గంలో వెళ్తుందని, అంటే ఏదైనా పరీక్ష లేదా చిన్న పరీక్ష మంచి ఫలితాలను ఇస్తుందని అర్థం అన్నమాట. ఈరోజు బిజీగా ఉన్నా కూడా మీ ఆరోగ్యము అన్ని రకాలు కూడా సహకరిస్తుంది. మీ ఆరోగ్యము ఈరోజు చాలా వరకు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు అనుకూలంగా అయితే రాబోతున్నాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని కూడా చేకూరుస్తుంది. టెన్షన్ గల సమయము గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు ఈరోజు దక్కుతుంది. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకువస్తారు, కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు. ఈరోజు మీ బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు, కానీ చివరికి అంతా అందంగా అయితే పరిష్కారం అవుతుంది. అతిగా పనిచేయటము మంచిదైతే కాదండి. ఏదైనా సరే దానికంటూ ఒక సమయం ఉంటేనే చేసుకోవాలి. ఈ యొక్క మానసిక ఒత్తిడి కారణమైతే అవబోతుంది. సాయంత్రం సమయంలో ధ్యానం చేయటం వల్ల మీరు అనేక రకాల ఒత్తిడి నుండి అయితే ఉపశమనం అయితే పొందుతారు.
కుటుంబం ఆనందాన్ని పొందేందుకు కుమార్తె, అత్త, భార్య, సోదరికి సహాయం అందిస్తూ ఉండండి. తద్వారా కుటుంబంలో అయితే ఆనందం పొందుతారు. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 5, సంపద 5, కుటుంబం 2, ప్రేమ సంబంధ విషయాలు 2, వృత్తి 3, వివాహాల జీవితము 2. తులారాశి వారికి మే 25న గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే మరికొంతమంది తులారాశి వారు మన వీడియో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. తెలిస్తే అక్కడ తులారాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.